గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ లింగపాలెం వేంసూర్ మండలం అయినటువంటి తెలంగాణ స్టేట్ లో వేంసూర్ లింగపాలెం మండలం మనకి రైతు ఉన్నారు. ఆయన పెద్దిని రాంబాబు గారు అని చెప్పేసి, మనం రవి గారు అని చెప్పేసి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. సో ఆ రైతు గారి యొక్క మామిడి తోటకి మనం అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఎరువులు వాడుతూ ఆ పంటలో చాలా నాణ్యమైనటువంటి దిగుబడిని చూడడం జరుగుతుంది. సో ఆయన ద్వారా కూడా మనం మాట్లాడదాం. మనం ఏదో సెల్ఫ్ గా చెప్పకుండా రైతు అనే ఆయన ద్వారా కొన్ని అమూల్యమైనటువంటి మాటలు, ఆ వాడినటువంటి విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలించాలి అని చెప్పేసి ఆయన యొక్క మాటల ద్వారా ఆయన ఎలా వాడారు, ఏ దశల నుంచి ఎప్పుడు నుంచి వాడుతున్నారు అనేది కూడా ఆయన మాట్లాడతారు. ప్లీజ్ సార్, ఎలా వాడారు మన రైతు అడిగే ఎరువులు? మేము నవంబర్ నుంచి స్టార్ట్ చేసామండి. మొత్తం వస్తుంది. మేము సెప్టెంబర్ లో ఆల్రెడీ తోట పూసింది. పూసి వర్షం వల్ల మాడిపోయింది. తర్వాత నవంబర్ లో ఇట్లా మా బామ్మర్ది ఫోన్ చేసి సాంబా గారు అని చెప్పేసి మమ్మల్ని పరిచయం చేశాడు. వెస్టేజ్ కంపెనీ అని చెప్పేసి వాడితే రిజల్ట్ ఉంటుంది బావా, బాధపడాల్సిన పని లేదని చెప్పేసి అంటే నవంబర్ లో ఫస్ట్ వీక్ లో నేను గ్రాన్యుల్స్ వేసాను ముందు భూమిలో. గ్రాన్యుల్స్ వేసాక 1 వీక్ తర్వాత స్ప్రేయింగ్ ఇమ్మన్నారు. అగ్రి గోల్డ్, అగ్రి మాసు, నానోటెక్ ఇచ్చారు. అట్లా వారం ప్రతి వారం కూడా సాంబా గారు వచ్చారు. మాకు చంద్రపూర్ నుంచి దూరమైన దగ్గర వచ్చి సహకరించారు. ప్రతిసారి కూడా వచ్చి మొత్తం చూసుకున్నోళ్ళు చూసి దాన్ని బట్టి ఇది కొట్టాలి అది కొట్టాలని చెప్పేసి చెప్పారు. అప్పటి నుంచి నేను కంటిన్యూగా అదే వాడాను. దానివల్ల నాకు రిజల్ట్ కూడా బాగుంది. నేను 12 సంవత్సరాలు అవుతుంది తోటేసి, ఎంత కాపు గాని అంత ఇది గాని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం 10 లక్షల రూపాయలకి నేను తోట అమ్మాను కూడా. ఆల్రెడీ నేను 10 లక్షలకు అమ్మాను. ఈ 10 సంవత్సరాలలో నేను దీంట్లో ఆశించింది కూడా ఏమీ లేదు. ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆ ₹1,00,000 వస్తున్నాయి మనకైతే. ఈ సంవత్సరం అయితే మట్టుకు వెస్టేజ్ వల్ల నాకు అధిక లాభం వచ్చినట్టే. నేను అగ్రి గోల్డ్ వాడానండి, అగ్రి నానోటెక్ వాడాను, అగ్రి మాస్ వాడాను, అగ్రి 82 వాడాను, గ్రాన్యుల్స్ ఫస్ట్ వాడానండి. భూమిలో వేసేసాను. ఆల్రెడీ చెరుకు కూడా వాడుతున్నాను. ఇప్పుడు పక్కన నా చెరుకు ఉంది, ఆ చెరుకు కూడా వాడుతూనే ఉన్నాను. మొక్కజొన్న ఉంది భీమవరం దగ్గర 5 ఎకరాలు, ఆ మొక్కజొన్నకు కూడా వాడాను. దానికి వచ్చేసి హ్యూమిక్ను 82 కలిపి మొక్కజొన్నకు వాడానండి. ఓకే సార్. ఇప్పుడు మన మామిడి తోటని ఇది 4 ఎకరాలు కదా సార్? అవునండి. ఇంతకు ముందు చాలా మంది రైతులు కూడా మిమ్మల్ని సలహా అడుగుంటారు. ఇప్పుడు మన తోటలకు వచ్చి రైతులు అడిగేటువంటి సలహా ఎలా ఉంది? అదే అసలు ఎట్లా వాడారు, మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అయితే సాంబా గారు మనకి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి వద్దండి, ఇక నుంచి జూన్ నుంచి ప్రాసెస్ మొదలేద్దాం అని చెప్పేసి చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను సార్. ఏదైనా మన స్టార్టింగ్ నుంచి నుంచే వాడదాము అని చెప్పేసి చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే ఫీల్డ్ మన పక్కన కూడా మామిడి తోట రైతులు ఉన్నారు కదా సార్, ఆ ఫీల్డ్ ఎలా ఉంది? లేదండి, అసలు మొత్తం తో తీసుకుందండి. మన పక్కన ఇది 20 ఎకరాలు పెట్టండి. ఇది మొత్తం కూడా ఇప్పుడు 4 సార్లు ముందు కొట్టారు చెప్తున్నాను. దోత వేసిపోయింది. ఇప్పుడు మన కజిన్ బ్రదర్ అవుతాడు, ఇప్పుడు 10 సార్లు వచ్చాడు అన్న. ఇప్పుడే మనం వాడితే రిజల్ట్ ఉంటుందని. ఇప్పుడైతే వద్దు, జూన్ నుంచి మొదలేద్దాం అని చెప్పేసి చెప్పాను అనమాట. అట్లా ఓకే సార్. ఇవాళైతే చాలా హ్యాపీ అంటారు మీరు? చాలా అంటే చాలా హ్యాపీ. రైతుకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఫలితం, ఇప్పుడు మనం కష్టపడ్డాము, ఫలితం నాకు వెస్టేజ్ వల్ల వచ్చిందని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పుకోగలను. అందుకే సార్, ఇప్పుడు సాటి రైతుగా మనం ఎప్పుడు బాగుంటాం అంటే, మన యొక్క పంట అనేది మనకి నాణ్యమైన పంట వచ్చి మనం అనుకున్నటువంటి దిగుబడి మనకు వచ్చినప్పుడు రైతు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సార్, నేను నిన్న ఫంక్షన్ కి వెళ్తే 100 మంది రైతులు నా చుట్టూ వచ్చి అడుగుతున్నారు. అది ఏంటంటే, ఇప్పుడు అదే నా సేను బాగలేదు అనుకుంటే నా దగ్గరికి ఎవడు రాడండి, ఎవడో చూడకూడదు నమ్మకం. ఇప్పుడు అది 20 ఎకరాలు సేనండి. ఇప్పుడు ఆయన మనం ఎందుకు మందనట్లేదు, ఏమీ లేదు కాబట్టి కదా. మనం ఏంటంటే వాడాము, మనకి రిజల్ట్ కాపాడది. నేను రైతులతో కూడా అదే చెప్తున్నాను, జూన్ నుంచి మొదలు పెడదాం తప్పకుండా అని మన దగ్గరకు వచ్చిన రైతులతో కూడా నేను అదే చెప్తున్నాను. ఓకే సార్, 100% మనం అదే చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఏ రైతుల్లో మనం చూసుకుంటే, ఈ రోజు 99% రైతులు కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారు అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు ఏ పంట కూడా సరైనటువంటి దిగుబడులు, ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన భూమి అంతా కూడా పాడైపోయి సరైనటువంటి పంట హీలింగ్ లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్ ని మన మధ్యలోకి తీసుకొచ్చినటువంటి మన యొక్క గౌతమ్ బాలి సార్కి మనందరూ కూడా థ్యాంక్ చెప్పుకోవాలి సార్ ముందుగా. ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడడం వలన భూమి ఏదైతే లాస్ పోయిందో పోషకాలు, భూమిలో ఉన్నటువంటి విలువైన పోషకాలు లాస్ పోయిందో వాటన్నింటినీ కూడా మనం డెవలప్ చేసుకున్నటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్ మన వెస్టేజ్ కంపెనీలో ఉండడం మనందరం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విషయాన్ని చాలా మంది రైతులకు తీసుకెళ్లి తక్కువ ఖర్చుతో పెట్టుబడితో అధిక దిగుబడి తీసుకున్నటువంటి అవకాశాలు ప్రతి రైతుకి మనం కల్పించాలని చెప్పేసి
చెప్పేసి మనం బలంగా దీన్ని తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. నేను కూడా ఈ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ సంతోషాన్ని మాతో పంచుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, రాంబాబు సార్ ఇదే విషయాన్ని మనం చాలా మంది రైతులకు ఎంత తొందరగా తీసుకెళ్లగలిగితే రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదే విధంగా మనం ముందుకెళ్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ వెల్త్, థ్యాంక్ యూ. మాకు ఆ సాంబా గారు కూడా సహకారం అట్లే ఉందండి. ఎందుకంటే చింతలపూడి అండి మీది, అవును సార్, దగ్గర అయితే అనుకోవచ్చు. 40 కిలోమీటర్లు నేను ఫోన్ చేయటం ఆల్సండి. నేను ఉదయం ఫోన్ చేస్తే సాయంత్రం ఎగ్జాక్ట్లీ 2 వచ్చి ఉండడు. అది అని కూడా కాదు, ఎందుకంటే చేసిన వాళ్ళని చేసినట్టే చెప్పుకోవాలి. నేను చాలా మంది కంపెనీ వాళ్ళని చూసానండి నేను. ఎందుకంటే వచ్చాడు నాకు సహకారం కూడా అట్లా చేశాడు. సార్ ఈ ముందు కొట్టాలి అని చెప్పేవాడు. సరే ఆయన చెప్పినట్టు మనం ఫాలో కూడా అయ్యాం, అసలు మిస్ చేయలేదు. ఎందుకంటే మనం చేసి చూద్దాం ఒక సంవత్సరం అని చెప్పేసి చేసాము, మనకి ఫలితం దక్కిందండి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు సంవత్సరంలో మీరు ఎంత కమ్మారు సార్ ఈ తోట? నేను 1,00,000-1,50,000 హైయెస్ట్ అండి. 1,00,000 అమ్మితే హైయెస్ట్. ఈ సంవత్సరం ఎంత కమ్మారు సార్ మీరు? 10 లక్షలు. 10 లక్షల రూపాయలు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మన వెస్టేజ్ ద్వారాగా ఎలాంటి దిగుబడి తీసుకున్నందుకు నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అదే సంతోషాన్ని ప్రతి రైతు పొందుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇక్కడ నుంచి మనం దీన్ని బలంగా తీసుకొని ఎంత తొందరగానంటే 1 సంవత్సరం వ్యవధిలోనే మన ఏరియా మొత్తం కూడా ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ ని వాడేలాగా మనం సపోర్ట్ చేసుకుని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లాట్. ఈ వాతావరణానికి పాట అమ్మపాటం కదండి, గర్వంగా ఉంది. దగ్గర ఒక రైతుకి మామిడి తోటకు మన అగ్రి ప్రొడక్ట్స్ సజెషన్ చేశాను. ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత నిలవడానికి అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి హూమిక్, అగ్రి నానోటెక్. చూడండి లీడర్స్ ఎంత వండర్ఫుల్గా ప్రతి చెట్టులో ప్రతి పూత ఎక్కువగా ఉంది, వండర్ఫుల్గా ఉంది. తోట మొత్తం ఏ చెట్టు ఖాళీగా లేకుండా ప్రతి చెట్టులో ఎక్కువ పూత వచ్చింది. చూడండి లీడర్స్.